నమస్కారం, నేను సహస్రావ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అవాంఛనీయ సంఘటనలు అయితే జరిగాయి. మిగిలిన ప్రాంతాల్లో అయితే అనుకున్నట్టుగానే చాలా బాగా జరిగాయి. అయితే మరి ఎన్నికల ముందు మనం కొన్ని సర్వేలు అయితే నిర్వహించడం, కొన్ని సర్వేల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే విధంగా మనం మాట్లాడుకున్నాం. మరి ఎన్నికలు అయిపోయాయి కదా, మరి ఎగ్జిట్ పోల్స్ కూడా ఉంటాయి కదా, మరి ఆ విధంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారు అంచనా వేస్తారు కదా, మరి ఆ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనేవి ఇవాళ చూద్దాం. మరి మన దగ్గర కొన్ని ఎగ్జిట్ పోల్స్ కొంతమంది అంచనా వేసి చెప్పారు. ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేవి మనకు లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. సో మొట్టమొదటిగా సంతనూతలపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుడైనటువంటి బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్ సైకిల్ గుర్తుకి 62% పోలింగ్ అయిందనేసి మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా పోలింగ్ అప్డేట్స్. సో ఫ్యాన్ గుర్తుకైతే మెరుగు నాగార్జున, అతనికి 37% పోలింగ్ అయిందనేది మనకు అర్థమవుతుంది. ఇతరులు 1% ఉన్నారు. సో 1% పోలింగ్ అవ్వడం జరిగింది. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ ఓట్లు వచ్చాయి. అతను కన్నా లక్ష్మీనారాయణ 60% పోలింగ్ జరిగిందంట. ఇంకా అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి అయితే 38% మాత్రం పోలింగ్ జరిగింది. మరి ఇతరులకు మాత్రం 2% పోలింగ్ అయితే జరిగిందని తెలుస్తూ ఉంది. ఇంకా శ్రీశైలం నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డికి 61% అయితే పోలింగ్ అయిందనేది మనకు అర్థమవుతుంది. ఇంకా శిల్పా చక్రపాణి రెడ్డి ఫ్యాన్ గుర్తుకి 38% మాత్రం పోలింగ్ అయిందని తెలుస్తుంది. ఇతరులకు 1% అయితే పోలింగ్ జరగడం జరిగింది. ఇంకా తాటికొండ నియోజకవర్గంలో అయితే తెనాలి శ్రవణ్ కుమార్ సైకిల్ గుర్తుకి 60% పోలింగ్ జరిగింది. మేకపాటి సుచరితకి 38% మాత్రమే పోలింగ్ జరిగింది. ఇంకా ఇతరులకు 2% పోలింగ్ అయితే జరిగింది. టెక్కలి నియోజకవర్గంకు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నుంచి అచ్చెన్నాయుడికి దాదాపుగా 59% పోలింగ్ అయితే జరిగింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఫ్యాన్ గుర్తుకైతే 39% మాత్రమే పోలింగ్ అయితే జరిగింది. ఇతరులకైతే 1% ఉంది. ఇంకా ఉండి నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘురామకృష్ణకి 60% పోలింగ్ జరిగింది. ఇక పివిఎల్ నరసింహారాజుకి అయితే 38% మాత్రమే జరిగింది ఫ్యాన్ గుర్తుకి. ఇక సైకిల్ గుర్తుకి వేమూరు నియోజకవర్గంలో అయితే నక్క ఆనంద్ బాబుకి అయితే 60% పోలింగ్ జరిగింది. వరికూటి అశోక్ కుమార్ అతనికైతే 39% మాత్రం పోలింగ్ జరిగింది వేమూరు నియోజకవర్గంలో. ఇతరులకైతే 1% మాత్రమే జరిగింది. ఇంకా విజయవాడ సెంట్రల్ మెయిన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, బోండా ఉమా గారు ఆల్మోస్ట్ గెలిచేసినట్టే. సో ఇక్కడ కూడా 67% మెజారిటీతో అతని పోలింగ్ జరిగింది. ఇంకా వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే ఈ 37% మాత్రమే పోలింగ్ ఓట్లు పడ్డాయి అనేసి అయితే అంటున్నారు విజయవాడ సెంట్రల్లో. ఇంకా విజయవాడ ఈస్ట్ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఈస్ట్ విషయానికి వస్తే గద్ద రామ్మోహన్ రావు 61% అయితే వచ్చింది. అతనికి 61% పోలింగ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. దేవినేని అవినాష్కి అయితే 38% అయితే పోలింగ్ జరిగింది. ఫ్యాన్ గుర్తుకైతే 38% ఓటింగ్ అయితే జరిగింది. ఇదంతా విజయవాడ ఈస్ట్ అనమాట. ఇంకా ఇతరులకైతే 1% మాత్రమే ఉంది. సో ఈస్ట్ అండ్ సెంట్రల్లో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వినుకొండ నియోజకవర్గం చూసుకున్నట్లయితే జీవి ఆంజనేయులు 53% పోలింగ్ అయితే జరిగింది. బొల్ల బ్రహ్మనాయుడు అయితే వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి 43% మాత్రం ఓటింగ్ అయితే జరిగింది. మిగిలిన వాళ్ళకైతే 4% పోలింగ్ జరిగింది, 4% మాత్రమే. ఇక విశాఖ వెస్ట్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పీజీవీఆర్ నాయుడు 61% సైకిల్ గుర్తుకి ఓట్లేశారు జనాలంతా కూడా. ఇక ఫ్యాన్ గుర్తుకైతే ఆడారి ఆనంద్ కుమార్ 38% మాత్రమే, ఆడారి ఆనంద్ కుమార్కి 38% మాత్రమే. ఇతరులు మాత్రం 1% మాత్రమే వచ్చింది. ఇక ఎమ్మెగనూరు నియోజకవర్గం మాట్లాడుకున్నట్లయితే జయ నాగేశ్వర్ రెడ్డి అతనికి 60% పోలింగ్ జరిగింది. ఇంకా బుట్ట రేణుకకైతే 38% మాత్రమే జరిగింది. ఆమె ఫ్యాన్ గుర్తు, ఆమె వైసీపీ నుంచి పోటీ చేస్తారు. 38% బుట్ట రేణుకకి. ఇంకా ఎర్రగొడ్డపాలెం నుంచి అయితే తెలుగుదేశం పార్టీకి గూడీరి ఎరిక్షన్ బాబు అనమాట. ఇతనికి సైకిల్ గుర్తుకైతే 52% పోలింగ్ జరిగింది. ఇక తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ నుంచి పోటీ చేశారు. ఫ్యాన్ గుర్తుకైతే 43%, తాటిపర్తి చంద్రశేఖర్కి చాలా తక్కువ 43%, ఇతరులకైతే 2% మాత్రమే. విజయనగరం నియోజకవర్గం మాట్లాడుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి అదితి గణపతి రాజు, అదితి అమ్మాయి గణపతి రాజు వాళ్ళ నాన్నగారు, సో వాళ్ళ ఇంటి పేరు నుంచి వచ్చింది. అదితికి దాదాపుగా 60% అయితే పోలింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ
పార్టీ నుంచి. ఇక కొల్లగట్ల వీరభద్ర స్వామి అయితే వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి ఫ్యాన్ గుర్తు అనమాట. సో ఫ్యాన్ గుర్తుకైతే కొల్లగంట్ల వీరభద్ర స్వామికి అయితే 37% మాత్రమే, ఇతరులకైతే 2% మాత్రమే జరిగిందని చెప్పాలి. ఇంకా విశాఖ ఈస్ట్ నుంచి అయితే రామకృష్ణ బాబు, ఆల్రెడీ మనం రామకృష్ణ బాబు గారిని కలవడం అయితే జరిగింది. విశాఖ ఈస్ట్లో వెల్లంపల్లి రామకృష్ణ బాబు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిన ఘనత ఆయనకుంది. ఇది 4వసారి. సో 4వసారి కూడా ఖచ్చితంగా గెలుస్తానని ఆ రోజు ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే 61% పోలింగ్ సైకిల్కి అయితే గుర్తుకి పడ్డది. అక్కడ నుంచి ప్రజలు అయితే మెజారిటీ చూపించారు. ఎంవివి సత్యనారాయణ ఇంతకుముందు ఎంపీ, విశాఖ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 37% మాత్రమే ఓటింగ్ జరిగింది. మరి ఇంకా మిగిలిన వాళ్ళకైతే 2% మాత్రమే జరిగింది. సో అక్కడ ఫ్యాన్ గుర్తుకు కూడా చాలా తక్కువ పడిందని చెప్పాలి. వెంకటగిరి నియోజకవర్గం మాట్లాడుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణకి అయితే 52% పోలింగ్ జరిగింది. సో సైకిల్ గుర్తుకి. టీడీపీకి అయితే మెజారిటీ అయితే కనబడుతుంది. వైసీపీ అయితే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. సో ఫ్యాన్ గుర్తుకి 43% మాత్రమే, మిగిలిన వాళ్ళకైతే 5% అనమాట. ఉర్వకొండ నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ 59% అయితే ఆయనకి రావడం అయితే జరిగింది. వై విశ్వేశ్వర్ రెడ్డి 39% మాత్రమే వైసీపీకి. సో వైసీపీ నుంచి వై విశ్వేశ్వర రెడ్డికి 39, ఇంకా ఇతరులు 2% మాత్రమే. ఇంకా ఉదయగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి కాకర్ల సురేష్ అనే వ్యక్తి పోటీ చేశారు. 54% ఓటింగ్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. 43% మాత్రమే రావడం జరిగింది. ఇతరులు 3% మాత్రమే. ఇంకా మిగిలిన తుని నియోజకవర్గంలో అయితే వైసీపీ అభ్యర్థి అయినటువంటి దాడిశెట్టి రాజాకి అయితే 51% పోలింగ్ జరిగింది. తునిలో మోస్ట్లీ వైసీపీ గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ తాడిశెట్టి రాజా 51%, యనమల దివ్య అయితే టీడీపీ నుంచి పోటీ చేశారు. మరి ఆవిడ 47% మాత్రం పోలింగ్ జరిగింది. 47కి 51 దగ్గరలో కొద్ది మొత్తంలో అయితే వాళ్ళు గెలవడం అయితే జరుగుతుంది. సో వీళ్ళైతే మెజారిటీతో ఉన్నారు. ఎక్కడంటే తుని నియోజకవర్గంలో. ఇతరులకైతే 4% మాత్రమే ఉంది. అండ్ తనమలపల్లి నియోజకవర్గంలో కూడా హోరాహోరీగా జరిగిందని చెప్పాలి. టీడీపీకి వైసీపీ అభ్యర్థులకైతే ఈక్వల్గా ఉంది. మరి టీడీపీ నుంచి అయితే జయచంద్రారెడ్డి అయితే టీడీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. సో వీళ్ళకి 48%, వాళ్ళకు 48% ఈక్వల్గా అయితే జరిగింది. సో ఇంకా అదర్స్కి అయితే 4% మాత్రమే ఉంది పోలింగు. అండ్ ఇదంతా కూడా తంబలపల్లి నియోజకవర్గం. ఇంకా నెక్స్ట్ తణుకు నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే అరిమెల్లి రాధాకృష్ణకి అయితే 60% పోలింగ్ జరిగింది. ఇంకా కారుమూరి నాగేశ్వరరావు అయితే ఈ 38% మాత్రమే, ఇతను వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇతరులు అయితే 2% మాత్రమే. తణుకు నియోజకవర్గం ఇదంతా. ఇంకా తాడిపత్రి నియోజకవర్గంలో అయితే జేసీ అశ్మిత్ రెడ్డి 60% అయితే పోలింగ్ జరిగింది. ఇంకా కేతిరెడ్డి పెద్దిరెడ్డికి అయితే 38% మాత్రం జరిగింది. ఇతను వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇతరులకు అయితే 2% మాత్రమే జరిగింది. ఇంకా మిగిలిన నియోజకవర్గాలు కూడా మనం చూసుకుందాం. సో ఇప్పటివరకు అయితే మెజారిటీ అయితే టీడీపీ అయితే కనబడతా ఉంది. సూలూరుపేట, ఇది నెల్లూరు దగ్గర ఉంటుందండి. సో సూలూరుపేట నియోజకవర్గంలో అయితే నిలవల విజయశ్రీ ఒక మహిళ పోటీ చేశారు టీడీపీ నుంచి. ఆవిడకి 52% పోలింగ్ అయితే జరిగింది. ఇంకా కిలివేటి సంజీవ అయితే 43% మాత్రమే పోలింగ్ అతనికి జరిగింది అనమాట. ఇతను వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇతరులకైతే 5% మాత్రం పోలింగ్ అయితే జరిగింది. ఇంకా శృంగావరపు కోట నియోజకవర్గం నుంచి మాట్లాడుకున్నట్లయితే కోళ్ళ లలిత కుమారి, పెద్ద ఆవిడ 60% అయితే పోలింగ్ జరిగింది. మరి లలిత కుమారికి అయితే టీడీపీ నుంచి మంచి భారీ మెజారిటీ అయితే వస్తుందని అయితే తెలుస్తుంది. భారీగా పోలైన ఓట్లు అనమాట ఇవన్నీ కూడా. కాడుబండి శ్రీనివాసరావుకి అయితే 38% మాత్రమే ఓట్లు అయితే పోలింగ్ అయితే జరిగింది. ఇతరులకైతే 2% మాత్రమే జరిగింది. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గం మాట్లాడుకున్నట్లయితే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అయితే 53% అయితే పోలింగ్ జరిగింది. బియ్యపు మధుసూదన్ రెడ్డికి అయితే 44% మాత్రమే వైసీపీ నుంచి పోలింగ్ జరిగింది. ఇతరులు అయితే 3% మాత్రమే. ఇంకా శ్రీకాకుళం మెయిన్ మనకి ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే లాస్ట్ జిల్లా అని చెప్పాలి. మరి శ్రీకాకుళంలో ఏ విధంగా ఉందంటే గొండు శంకర్, అతనికైతే టీడీపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు 60% పోలింగ్ అయితే జరిగింది. ధర్మాన ప్రసాద్ అయితే వైసీపీ నుంచి పోటీ చేశారు. 38% పోలింగ్ అయితే జరిగింది. ఇతరులకైతే 1%. ఇంకా శ్రీకాకుళంలో. ఇంకా సింగనమల నియోజకవర్గం అయితే అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి అయితే 53% అయితే పోలింగ్ జరిగింది. బండారు శ్రావణిశ్రీ అయితే యాక్చువల్గా కొత్తగా అంటే వీళ్ళ నాన్నగారు వీళ్ళంతా కూడా పాలిటిక్స్లో ఉన్నా కూడా ఈవిడ ఫస్ట్ టైం అయితే వార్తల్లోకి రావడం జరిగింది. ఈ మధ్యన కొద్దిగా ట్రెండింగ్లో ఉంది బండారు శ్రావణిశ్రీ. ఇంకా మన్నే పాకుల వీరాంజనేయులు అయితే వైసీపీ నుంచి పోటీ చేశారు. 53% అయితే పోలింగ్ జరిగింది. ఇతరులకైతే 4% మాత్రమే జరిగింది. ఇక సత్యవేడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి అయినటువంటి
నూకతోటి రాజేష్ అతను గెలిచే అవకాశాలు ఉన్నాయితే తెలుస్తుంది. ఇక్కడ సత్యవేడులో 51% అయితే పోలింగ్ జరిగింది. మరి కొద్దిగా మెజార్టీ అటు ఇటు ఉంది. కోనేటి ఆదిమూలం ఎస్సీ కేటగిరీ అనమాట, అతనికి టీడీపీ నుంచి అయితే 47% పోలింగ్ అయితే జరిగింది. ఇదంతా సత్యవేడులో. ఇక 2% మాత్రం ఇతరులకు జరిగింది. ఇంకా సర్వేపల్లి నియోజకవర్గం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 58%, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అతను టీడీపీ నుంచి పోటీ చేశారు, 88% పోలింగ్ జరిగింది. 39% పోలింగ్ కాకాని గోవర్ధన్ రెడ్డి అతను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, 39% పోలింగ్ జరిగింది. 3% మాత్రం ఇతరులకు జరిగాయని తెలుస్తూ ఉంది. సాలూరు నియోజకవర్గంలో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గుమ్మడి సంచారానికి అయితే 52% పోలింగ్ జరిగింది. పిడక రాజన్న దొర 43% పోలింగ్ అయితే అతనికి జరిగింది, తను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇతరులకైతే 4% అవుతుంది. ఇదంతా సాలూరు నియోజకవర్గం. ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గం చూసుకుందాం. ఇక్కడైతే కాలవ శ్రీనివాస్ యాదవ్ అయితే పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. అబ్బాబ్బా దాదాపుగా భారీ మెజార్టీ వచ్చిందండి, 68% అయితే ఆయనకి రావడం జరిగింది. ఇంకా 31% మాత్రం మెట్టు గోవిందరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకైతే 31 ఉంది. ఇంక ఇతరులకైతే 1% మాత్రమే ఉంది. ఇంకా రాయచోటి నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి 58% పోలింగ్ అయితే జరిగింది. ఇంకా గడికోట శ్రీకాంత్ రెడ్డి అయితే అతను వైసీపీ నుంచి పోటీ చేస్తున్న 40% మాత్రం పోలింగ్ జరిగింది. ఇతరులకైతే 2%. ఇది రాయచోటి నియోజకవర్గం. ఇంకా రేపల్లి నియోజకవర్గం అయితే అనగాని సత్యప్రసాద్ అయితే 60% పోలింగ్ జరిగింది టీడీపీ నుంచి ఆయనకి. ఇంకా డాక్టర్ ఈవూరు గణేష్ ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, 39% పోలింగ్ జరిగింది. ఇతరులకైతే 1% మాత్రమే జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అయితే పరిటాల సునీతకి 53% అయితే పోలింగ్ జరిగింది. తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఇతనైతే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు, అతనికి 43% పోలింగ్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇతరులకైతే 4% మాత్రమే వచ్చింది. రంపచోడవరంలో అయితే పోలింగ్ ఏ విధంగా ఉందంటే మిరియాల శిరీష 60% పోలింగ్ అయితే ఆవిడకి జరిగింది టీడీపీ నుంచి. ఇంకా నాగులపల్లి ధనలక్ష్మి ఈవిడ కూడా మహిళా కేటగిరీ అనుకుంటా ఇదంతా కూడా. సో వైసీపీ నుంచి మహిళ నాగులపల్లి ధనలక్ష్మికి 38% పోలింగ్ అయితే రావడం జరిగింది. ఇతరులకైతే 2% అయితే జరిగింది. ఇంకా రామచంద్రపురం నియోజకవర్గంలో మాట్లాడుకున్నట్లయితే వాసంశెట్టి సుభాష్కి 59% పోలింగ్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. పిల్లి సూర్యప్రకాష్ ఇతనికి 38% పోలింగ్ అయితే జరిగింది. ఇతరులకు 5% మాత్రమే జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం రాజంపేట నియోజకవర్గం. ఆకిపేట అమర్నాథ్ రెడ్డి ఇతనికి 51% పోలింగ్ జరిగింది వైసీపీ నుంచి. ఇక్కడ వైసీపీకి ఆధిక్యంలో ఉన్నారు. సో కొద్ది మొత్తంలోనే తేడా ఉంది. తనకి టీడీపీ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం అయితే 48% పోలింగ్ అయితే జరిగింది. సో ఇద్దరికి కూడా చాలా తక్కువ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇతరులకైతే 1%. ఇదంతా కూడా రాజంపేట నియోజకవర్గం. ఇంకా రాజం నియోజకవర్గంలో అయితే కొండ్రు మురళి టీడీపీ నుంచి పోటీ చేశారు, 62% పోలింగ్ అయితే అతనికి జరిగింది. ఇంకా డాక్టర్ తాలే రాజేష్కి అయితే 37% అయితే పోలింగ్ అయితే జరిగింది. ఇతరులకైతే 1% మాత్రమే జరిగింది. ఇదంతా రాజం నియోజకవర్గంలో భారీ మెజార్టీ కూడా మనం చూస్తూ ఉన్నాము. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 61% పోలింగ్ టీడీపీకి అయితే రావడం జరుగుతూ ఉంది. ఇంకా మార్గాని భరత్ రాము. సో భరత్ రామ్ ఇంతకుముందు మనం సర్వే చూసుకున్నట్లయితే ఇతను పార్లమెంట్లో ఎక్కువ రీల్స్ చేసుకుంటూ ఉంటాడని దీని మీద కొద్దిగా అభియోగాలు అయితే ఉన్నాయి. సరే ఏదైతేనే ఇతనికైతే 37% అయితే పోలింగ్ అయితే జరిగింది వైసీపీ నుంచి. ఇతరులు 2% మాత్రమే ఉన్నారు. ఇంకా రాజమండ్రి రూరల్లో అయితే మాట్లాడుకున్నట్లయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అయితే 62% పోలింగ్ అయితే జరిగింది. వేణుగోపాల కృష్ణ వైసీపీ నుంచి అయితే 37% అయితే జరిగింది. ఇతరులకైతే 1% జరిగిందనమాట. ఇంకా పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఆవిడకి 52% పోలింగ్ అయితే జరిగింది. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అయితే 43% అయితే పోలింగ్ జరిగింది. సో ఇతరులకైతే 5% మాత్రమే జరిగింది. ఇంకా పూతలపట్టు నియోజకవర్గంలో అయితే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ఇతనికైతే 53% పోలింగ్ అయితే జరిగింది. అండ్ డాక్టర్ సునీల్ కుమార్ తనకి వైసీపీ నుంచి అతనికి 44% మాత్రమే. ఇంకా ఇతరులు 3%. ఇదంతా పూతలపట్టు నియోజకవర్గం. పుంగనూరు నియోజకవర్గం యాక్చువల్గా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గెలుస్తాడని విన్నాము. అనుకున్నట్టుగానే నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 51% పోలింగ్ ఆధిక్యంలో అయితే ఉన్నారు పెద్దిరెడ్డి. ఇంకా చల్ల రామచంద్రారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. గట్టి పోటీనే ఇవ్వడం అయితే చూస్తున్నాం. ఈడైతే ఇక్కడ 51% పోలింగ్ అయితే ఇక్కడ 47% ఉంది. సో పెద్దిరెడ్డి మీద
చెల్ల రామచంద్రారెడ్డికి కొద్దిగా మెజార్టీ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ వైసీపీ అయితే గెలుస్తూ ఉంది. ఇంకా ఇతరులకైతే 2% అయితే జరుగుతుంది. ఇంకా పెద్దాపురం నియోజకవర్గం అయితే నిమ్మకాయల చిన్న రాజప్ప అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 62% నిమ్మకాయల రాజప్పకి చిన్న రాజప్పకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దావులూరి దొరబాబు వైసీపీ నుంచి పోటీ చేశారు. 37% మాత్రం పోలింగ్ జరిగింది. ఇతరులు మాత్రం 1% మాత్రమే ఉంది. ఇంకా పెనుకొండ నియోజకవర్గంలో అయితే కురుప సవిత ఈవిడ టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఈవిడకి 60% పోలింగ్ జరిగింది. కేవి ఉషశ్రీ శరణ్ ఈవిడైతే వైసీపీ నుంచి పోటీ చేశారు. ఈవిడికి 38% పోలింగ్ అయితే జరిగింది. ఇతరులు ఇంకా 2% మాత్రమే ఉంది. పీలేరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఈ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎవరో కాదండి, మన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్రదరు, వాళ్ళ తమ్ముడు. సో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా. అయితే వాళ్ళ తమ్ముడిని మాత్రం పీలేరులో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయితే నిలబడడం జరిగింది. సో అతనికి కూడా చాలా మెజారిటీ అయితే వచ్చింది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి 60% పోలింగ్ అయితే జరిగింది. అతను గెలిచే సూచనలు అయితే ఉన్నాయని అంటున్నారు. చింతాల రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి 38% మాత్రం పోలింగ్ జరిగింది. ఇతరులకైతే 2% మాత్రమే. పత్తిపాడు నియోజకవర్గంలో అయితే వరుపుల సత్యప్రభ, ఈమెకి 61% అయితే పోలింగ్ జరిగింది. పరుపుల సుబ్బారావు కాదు ఇక్కడ కూడా వరుపుల సుబ్బారావు, ఇతనికి 37%. ఇక్కడ ఇద్దరు వరుపుల సత్యప్రభ, వరుపుల సుబ్బారావు ఇద్దరు ఒకటే కుటుంబంకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. మరి భార్యాభర్తలు, అన్న చెల్లెల్లో మరి ఎవరో నాకు తెలియదు వీళ్ళ గురించి పెద్దగా. బట్ వాట్ ఎవర్, ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే టీడీపీ నుంచి వరుపుల సత్యప్రభకి 61%, వరుపుల సుబ్బారావుకి అయితే 37% అయితే పోలింగ్ జరిగింది. ఇతరులకైతే 2% పోలింగ్ జరిగింది. ఇదంతా పత్తిపాడులో. పొద్దుటూరు నియోజకవర్గంలో అయితే వరదరాజులు రెడ్డి, ఇతను టీడీపీ నుంచి పోటీ చేశారు. ఇతనికి 54% పోలింగ్ జరిగింది. రాచుమల్లు శివప్రసాద్ రెడ్డి 43% పోలింగ్ జరిగింది. ఇతను వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇదంతా పొద్దుటూరు నియోజకవర్గం. ఇతరులకైతే 3% పోలింగ్ జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే 57% అయితే పోలింగ్ జరిగింది. మరి సీఎం మీద ధీటుగా నిలబడిన వ్యక్తి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. ఇతనికి గట్టి ధైర్యమే ఉందని చెప్పాలి. బట్ అయినప్పటికీ 42% పోలింగ్ అతనికి కూడా బాగా జరిగింది. సో వ్యతిరేకత కొద్దిగా ఉన్నా కానీ బాగానే మెజార్టీ అయితే తీసుకురాగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాదాపుగా వైసీపీనే గెలుస్తుంది పులివెందుల నియోజకవర్గంలో. ఇతరులకైతే 1% అయితే వచ్చింది. ఇంకా పత్తిపాడు నియోజకవర్గంలో బూర్ల రామాంజనేయులు, అతనికైతే 60% పోలింగ్ అయితే జరిగింది. ఇంకా బాలసాని కిరణ్ కుమార్ రెడ్డికి అయితే 38% వైసీపీ నుంచి పోటీ చేస్తారు. 38% పోలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పొన్నూరు నియోజకవర్గంలో అయితే ధూళిపాల నరేంద్ర, ఇతనికి 60% టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి టీడీపీకి 60% పోలింగ్ జరిగింది. అంబటి మురళికి అయితే 39% వైసీపీ నుంచి పోలింగ్ జరిగింది. పెనమలూరు నియోజకవర్గం అయితే బోడే ప్రసాద్ 62% అతనికి పోలింగ్ జరిగింది టీడీపీ నుంచి. జోగి రమేష్ ఏమో వైసీపీ నుంచి, అతనికి 37% పోలింగ్ జరిగింది. ఇతరులు అయితే 1% అయితే. పెడన నియోజకవర్గం కాగిత కృష్ణ ప్రసాద్, ఇతనికి 61% అయితే పోలింగ్ జరిగింది టీడీపీ నుంచి. వైసీపీ నుంచి ఉప్పల రాము పోటీ చేశాడు. 37% మాత్రమే జరిగింది. ఇతరులకు అయితే 2%. ఇంకా పెదకూరపాడు నియోజకవర్గంలో అయితే భాష్యం ప్రవీణ్ అయితే 62% అయితే జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి. ఇంకా నంబూరు శంకరప్రావు, ఇతనికైతే 37%. నంబూరు శంకర్ ప్రసాద్కి వైసీపీ నుంచి 37%. ఇంకా ఇతరులు అయితే 1%. అండ్ నెక్స్ట్ పాయకరావుపేట నియోజకవర్గం డెఫినెట్లీ వంగలపూడి అనిత, ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. టీడీపీ తరఫు నుంచి వంగలపూడికి అనితకి 60%. కంబాల జోగుల వైసీపీ నుంచి పోటీ చేస్తాడు. కంబాల జోగులకైతే 38% వైసీపీ నుంచి, ఇతరులు అయితే 2%. అండ్ నెక్స్ట్ పత్తికొండ నియోజకవర్గం అయితే కేఈ శ్యాంబాబు టీడీపీ నుంచి 54% మాత్రమే జరిగింది. ఇంకా కంగటి శ్రీదేవి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆమెకు 43% మాత్రమే. ఇంకా ఇతరులకైతే 2%. పాతపట్నం నియోజకవర్గం టీడీపీ నుంచి అయితే మామిడి గోవిందరావు, తనకి 57% పోలింగ్ జరిగింది. రెడ్డి శాంతి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆవిడకి 40% మాత్రమే ఉంది. ఇతరులు అయితే 3% మాత్రమే. అండ్ నెక్స్ట్ పార్వతీపురం నియోజకవర్గం నుంచి అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే బోనెల విజయచంద్ర 54%. ఇంకా అలజంగి జోగిరావు అయితే 43% మాత్రమే పోలింగ్ జరిగింది. అండ్ ఇతరులకైతే 3%. ఇంకా నెక్స్ట్ పర్చూరు నియోజకవర్గం నుంచి ఏలూరు సాంబశివరావు తెలుగుదేశం పార్టీ నుంచి 60% పోలింగ్ అయితే జరిగింది. ఎడం బాలాజీ, తనకైతే వైసీపీ నుంచి 38% పోలింగ్ జరిగింది. ఇతరులకైతే 2% పోలింగ్ అనమాట. పాణ్యం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి అయితే
గౌరు చరితారెడ్డి ఈవిడికైతే 59% పోలింగ్ అయితే జరిగింది. కాటసాని రామభూపాల్ రెడ్డి అయితే 39% పోలింగ్ అయితే జరిగింది. ఇంక ఇతరులకైతే 2% జరిగింది. ఇంకా నెక్స్ట్ పామూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల కుమార్ రాజుకి అయితే 60% పోలింగ్ జరిగింది. ఇంకా కైలే అనిల్ కుమార్ అయితే 38% పోలింగ్ అయితే జరిగింది. సో ఇంకా ఇతరులకైతే 2%. నెక్స్ట్ పలాస నియోజకవర్గం టీడీపీ నుంచి గౌతు శిరీష పోటీ చేశారు. ఆవిడకి 61% పోలింగ్ జరిగింది. సిదిరి అప్పలరాజు అతనికి 37% పోలింగ్ అయితే జరిగింది. సిదిరి అప్పలరాజు వైసీపీ నుంచి. ఇంకా మిగిలింది 1% ఇతరులకి. ఇంకా పలమనేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఎన్ అమర్నాథ్ రెడ్డి అతనికి 58% పోలింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్ వెంకట్ గౌడ్ వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి 40% పోలింగ్ జరిగినట్లు తెలుస్తూ ఉంది. 2% ఇతరులు. ఇంకా పాలకొల్లు నియోజకవర్గం చూస్తున్నట్లయితే నిమ్మల రామనాయుడికి 62% పోలింగ్ అయితే జరిగింది. గూడాల శ్రీహరి గోపాలరావు అనమాట, ఇతను వైసీపీ నుంచి పోటీ చేస్తారు. అతను 37% మాత్రం పోలింగ్ జరిగింది. మిగిలిన వాళ్ళకి 1%. ఇక పాడేరు నియోజకవర్గానికి మనం మాట్లాడుకున్నట్లయితే టీడీపీ తరపు నుంచి గిడ్డి ఈశ్వరి గారు టీడీపీ నుంచి పోటీ చేశారు. 60% పోలింగ్ జరిగింది. ఎం విశ్వేశ్వరరాజు అయితే 38% పోలింగ్ జరిగింది వైసీపీ నుంచి. అదర్స్ అయితే 2% పోలింగ్ జరిగింది. ఇంకా ఒంగోలు నియోజకవర్గం చూసుకున్నట్లయితే తెలుగుదేశం నుంచి దామచర్ల జనార్దన్ రావు టీడీపీ నుంచి పోటీ చేశారు. 53% పోలింగ్ జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే 43% పోలింగ్ అయితే వైసీపీకి జరిగింది. ఇంకా ఇతరులకైతే 4%. ఇదంతా ఒంగోలు నియోజకవర్గం. నూజువీడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే కొలుసు పార్థ సారథి తెలుగుదేశం నుంచి అయితే 60% పోలింగ్ జరిగింది. టీడీపీ మెజారిటీలో ఉంది. ఇంకా వైసీపీ అయితే మేక వెంకట ప్రతాప అప్పారావు అతనికైతే వైసీపీ నుంచి 38% పోలింగ్ అయితే జరిగింది. నూజువీడు. నెక్స్ట్ నెల్లూరు అర్బన్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే పొంగూరు నారాయణ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. పొంగూరు నారాయణకి నాకు తెలిసి ఈయన నారాయణ కాలేజెస్ ఎండి అనుకుంటా, అతను టీడీపీ నుంచి పోటీ చేశారు. సో వైసీపీకి అయితే 37% పోలింగ్ జరిగింది. ఎండి ఖలీల్ అహ్మద్ ముస్లిం కేటగిరీ. సో ఎండి ఖలీల్కి అయితే 37%, పొంగూరు నారాయణకి అయితే 62% అయితే టీడీపీ నుంచి పోలింగ్ జరిగింది. ఇదంతా నెల్లూరు అర్బన్. ఇంకా నెక్స్ట్ నెల్లూరు రూరల్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడైతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే టీడీపీ నుంచి 60% పోలింగ్ జరిగింది. వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి 38% పోలింగ్ జరిగింది. నెల్లూరు రూరల్. అదర్స్ అయితే 2% మాత్రమే. నర్సీపట్నం నియోజకవర్గం అయితే పి ఉమాశంకర్ గణేష్ గెలిచేటట్టున్నారు. టీడీపీ నుంచి అయితే అయ్యన్న పాత్రుడు అతనికి 48% జరిగింది పోలింగ్. పి ఉమాశంకర్కి అయితే ఉమాశంకర్ గణేష్ వైసీపీ నుంచి అయితే 49% పోలింగ్ అయితే జరిగింది. చాలా దగ్గరలోనే 1% డిఫరెన్స్ మాత్రమే. ఇంకేతరులకైతే 3%. నరసరావుపేట నియోజకవర్గం అయితే చదలవాడ అరవింద్ బాబు అయితే 54% అయితే పోలింగ్ జరిగింది. అతను టీడీపీ నుంచి. సో ఎల్లో మొత్తం ఎక్కువ పర్సెంట్ అయితే టీడీపీలో ఉంది. ఇంకా 43% అయితే వైసీపీ నుంచి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా 43%, 3% ఇతరులు. నరసన్నపేట నియోజకవర్గం అయితే బుగ్గ రమణమూర్తి అతనికైతే 60% పోలింగ్ జరిగింది. 38% అయితే వైసీపీ ధర్మాన కృష్ణదాస్, టీడీపీకి అయితే 60%, ఇతరులకు 2%. ఇంకా నంద్యాల నియోజకవర్గం అయితే ఎన్ఎండి ఫారూక్ ఇతనికి 62% అయితే టీడీపీ నుంచి. వైసీపీ నుంచి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి 43% మాత్రమే. సో ఇదే వైసీపీ నుంచి అనమాట. ఇంకా మిగిలింది 5% ఇతరులు. నందికొట్కూరు నియోజకవర్గంలో అయితే గిత్త జయ సూర్య 60% అయితే టీడీపీ నుంచి. మరి డాక్టర్ దార సుధీర్కి అయితే 39% మాత్రం వైసీపీ నుంచి. నందికొట్కూరు. నందిగామ ఎలా ఉందంటే తంగిరాల సౌమ్యకి అయితే 60% వైసీపీ నుంచి టీడీపీ నుంచి అయితే 60% ఉంది. వారి వైసీపీ నుంచి అయితే మొండితోక జగన్మోహన్ రావు పోటీ చేశారు. వైసీపీ నుంచి 39% పోలింగ్ జరిగింది. 1% అదర్స్. సో యావరేజ్గా అదర్స్ అయితే 1-2 ఉన్నాయండి. నేను ఇంకా ప్రత్యేకంగా అయితే చెప్పను. మెజారిటీ టీడీపీ వైసీపీ ఉంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక నగరి నియోజకవర్గం ఇదైతే చాలా ముఖ్యమైన నియోజకవర్గం. మంత్రి రోజా ఆర్కే రోజాకి అయితే 38% అయితే వైసీపీ నుంచి పోలింగ్ జరిగింది. టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి భానుప్రకాష్కి అయితే మెజారిటీగా వచ్చింది. 60% పోలింగ్ అయితే జరిగింది. అండ్ ఇంకొకటి పోలింగ్ జరుగుతున్న మధ్యలోనే రోజా గారు వచ్చి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా సొంత నియోజకవర్గం అభ్యర్థులే నా మీద వ్యతిరేకంగా ఉన్నారు, నన్ను సపోర్ట్ చేయట్లేదు, నాకు అన్యాయం చేశారని బోర్ను ఏడ్ చేసింది పోలింగ్ మధ్యలోనే. అంటే అక్కడ తెలుస్తుంది గెలువను అనే విషయం ఆమెకు అర్థమైపోయి ఇంకా ఆమంతటా ఆమె బాధపడడం జరిగింది. సో 38% మాత్రం పోలింగ్ జరిగిందని
తెలుసుకొని ఇట్లా బాధపడిందని కూడా కొంతమంది అయితే ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో అంటే ఆల్రెడీ నగరిలో రోజా మీద చాలా నెగిటివిటీ ఉండడం వల్ల ఇంకా ఆ నెగిటివిటీ అంతా కూడా టీడీపీకి ప్లస్ అయింది. గాలి భానుప్రకాష్ అయితే ఇంటింటికి వెళ్ళి ప్రచారం బాగా చేశారు. సో ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి అడిగేసరికి అతనికి గాలి అంతా ఇటు కూడా వీచినట్టు అయితే జరిగింది. మరి గాలి భానుప్రకాష్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలుస్తూ ఉంది నగరిలో, చిత్తూరు డిస్టిక్ అనమాట. ఇక మైలవరం నియోజకవర్గం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేశారు. 61% పోలింగ్ జరిగింది. ఇంకా సర్నాల తిరుపతి రావు ఇతను వైసీపీ నుంచి పోటీ చేశారు. 38% పోలింగ్ జరిగింది. ఇంకా నెక్స్ట్ మైదుకూరు నియోజకవర్గం అయితే వైఎస్ రఘురామరెడ్డి వైసీపీ నుంచి గెలుస్తారు అనుకుంటా. 51% పోలింగ్ జరిగింది. సో ఓట్లు బాగానే పడ్డాయి అతనికి. పుట్ట సుధాకర్ యాదవ్కి అయితే 46% అయితే పోలింగ్ జరిగింది. సో పుట్ట సుధాకర్ యాదవ్కి అయితే కొద్దిగా తక్కువ ఉండడం వల్ల టీడీపీ ఓడిపోయే ఛాన్సెస్ అయితే మైదుకూరులో కనబడుతుంది. మరి మార్కాపురంలో కూడా టీడీపీ ఓడిపోతుంది, వైసీపీ గెలుస్తే అన్నట్టు తెలుస్తూ ఉంది. మరి అన్న రాంబాబు వైసీపీ నుంచి 52% పోలింగ్ తగ్గించుకున్నారు. కందుల నారాయణ రెడ్డి టీడీపీ నుంచి అయితే 46% మాత్రమే పోలింగ్ జరిగింది. ఇంకా నెక్స్ట్ ముమ్మడి నియోజకవర్గం చూసుకున్నట్లయితే దాట్ల సుబ్బరాజు అయితే టీడీపీ నుంచి అయితే 62% పోలింగ్ జరిగింది. మరి ఆయన గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వెంకట సతీష్ కుమార్ అయితే 37% మాత్రం పోలింగ్ జరిగింది. అతను ఓడిపోతాడేమో, వైసీపీ ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి వైసీపీ నుంచి అతనికి తక్కువ అయితే పడింది, 41% మాత్రమే జరిగింది. రఘువేంద్ర రెడ్డి అయితే 57% పోలింగ్ జరిగింది. మరి ఆయన టీడీపీ నుంచి గెలుస్తారని తెలుస్తుంది, అతనికి బాగానే పోలింగ్ జరిగింది మంత్రాలయంలో. ఇంకా మంగళగిరి అయితే లోకేష్ గారు బాగా పోటీ చేశారు, బాగా ఓటింగ్ కూడా బాగా జరిగింది. నారా లోకేష్ గారికి అయితే 62% పోలింగ్ అయితే అక్కడ కనబడుతుంది. టీడీపీకి గుద్దినట్టు తెలుస్తుంది జనాలంతా కూడా. సో నారా లోకేష్ గారు అయితే భారీ మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. మురుగుడు లావణ్య మంగళగిరి నుంచి వైసీపీ నుంచి పోటీ చేశారు. మరి ఆవిడకి 37% మాత్రం పోలింగ్ అయితే జరిగింది. సో ఇంకా నెక్స్ట్ మండపేట నియోజకవర్గం చూసుకున్నట్లయితే వేగుళ్ళ జోగేశ్వరరావు అతను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 61% పోలింగ్ జరిగింది. మరి అతనికి గెలిచే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. తోట త్రిమూర్తులు ఇతని మీద ఆల్రెడీ కేసు అయితే జరిగింది. తోట త్రిమూర్తులు దళితులకు గుండు కొట్టించి అతన్ని ఇబ్బంది పెట్టి హింసించిన కేసు అయితే మనం చూసాం. 5 ఏళ్ల తర్వాత ఆ కేసు రీఓపెన్ అయిన తర్వాత అతని మీద భారీ జరిమానా జరిగింది. బెయిల్ మీదనే బయటకు వచ్చి ప్రచారాలు చేసి పోటీ చేశారు. అందుకే అతనికి చాలా వ్యతిరేకత వచ్చింది ప్రచారంలో కూడా. దళితులకు మళ్ళీ వెళ్ళి ఎలా ఓట్లు అడుగుతావని కూడా విమర్శించడం జరిగింది. మరి అందుకే అనుకుంటా తోట త్రిమూర్తులకు అయితే 38% పోలింగ్ పర్సెంటేజ్ అయితే తక్కువనే ఉంది. ఇంకా నెక్స్ట్ టీడీపీ అయితే 61% ఉంది. ఇదంతా మండపేటలో. నెక్స్ట్ చూద్దామండి, మాడుగుల నియోజకవర్గం అయితే సత్యనారాయణ మూర్తి అతను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నారు. అండ్ ఇక్కడ ఈర్ల అనురాధ వైసీపీ నుంచి ఈవిడ బూడిద ముత్యాల నాయుడు అనుకుంటా, బూడిద ముత్యాల నాయుడు కూతురే ఈవిడ ఈర్ల అనురాధ, రెండో భార్య కూతుర. యాక్చువల్గా ఇక్కడ మాడుగులలో వైసీపీ గెలవాలి, అన్ని సర్వేలు అయితే మాడుగులలో వైసీపీ గెలుస్తుందని అయితే చెప్పింది. మరి ఇక్కడ పోలింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. 59% టీడీపీకి అయితే కనబడుతుంది సత్యనారాయణమూర్తికి, 38% మాత్రం ఈర్ల అనురాధకి అయితే కనబడుతుంది వైసీపీ నుంచి. చూద్దాం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. మదనపల్లిలో అయితే మొత్తం ఇద్దరు కూడా మైనారిటీ అనమాట, ముస్లిమ్స్. మదనపల్లి పేరుకే చాలా తెలుగు పేరులాగా ఉంటుంది కానీ మొత్తం అక్కడ ముస్లిమ్స్ ఓట్స్ అవన్నీ కూడా అక్కడ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళిద్దరు నిలబడడం జరిగింది. వాళ్ళ ఓట్లు కూడా చాలా ఈక్వల్గా ఉన్నాయండి. నిస్సార్ అహ్మద్ ఒకరు, షాజహాన్ బాషా ఒకరు. షాజహాన్ బాషా ఏమో టీడీపీ నుంచి పోటీ చేశారు, అతనికి 49% ఓటింగ్ జరిగింది. నిస్సార్ అహ్మద్ కూడా అతను వైసీపీ నుంచి పోటీ చేశారు, అతనికి కూడా 49% పోలింగ్ జరిగింది. ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారా ఏంటనేది తెలియదు. చాలా టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది టీడీపీ వైసీపీ అభ్యర్థులు. నెక్స్ట్ మడకశిర నియోజకవర్గం, ఇక్కడైతే ఎంఎస్ రాజు టీడీపీ నుంచి పోటీ చేశారు, అతనికి 52% పోలింగ్ జరిగింది. ఈర లక్కప్ప వైసీపీ నుంచి పోటీ చేశారు, అతనికి 43% మాత్రం జరిగిందనమాట. ఇక మచిలీపట్నం నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి 61%, కొల్లు రవీంద్ర అయితే పోటీ చేశారు, అతనికి 61%. వైసీపీ నుంచి పేర్ని కృష్ణమూర్తి, కిట్టు అని పిలుస్తారు ముద్దుగా. మరి పేర్ని కృష్ణమూర్తి 37% పోలింగ్ జరిగింది వైసీపీ నుంచి. నెక్స్ట్ మనం చూద్దామండి. సో ఇక్కడ ఇతరులకు కూడా 2% ఉంది. మాచర్ల నియోజకవర్గం పోలింగ్ జరిగేటప్పుడు కొద్ది గొడవలు జరిగింది మాచర్లలో కూడా, బట్ అయినా సర్దుమణిగాయి. మొత్తం మీద అయితే 60% అయితే టీడీపీకి పడింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలుస్తారని అంటున్నారు. అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి వైసీపీ 38% అయితే పోలింగ్ జరిగింది. అండ్ యాక్చువల్గా ఇంతకుముందు సర్వేలలో మాచర్ల
మాచర్ల నియోజకవర్గంలో ఎక్కువ వైసీపీ 100% గెలిచే ఛాన్సెస్ ఉంటున్నాయని చెప్పేసి చాలా సర్వేలు అయితే చెప్పాయి. మరి ఇక్కడ కూడా రివర్స్ అయింది. పోలింగ్ అంతా కూడా టీడీపీకి పడ్డది. ఇక్కడ వైసీపీకి 38% ఉంది. ఇంతకు మీరేమనుకుంటున్నారో చెప్పండి. పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుస్తారా లేకపోతే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలుస్తాడా అనేది మీ కామెంట్స్ కూడా మాకు చెప్పండి. మాచర్ల నియోజకవర్గం. ఇంకా కర్నూలు నియోజకవర్గం అయితే టీజీ భరత్ అనమాట. అతను తెలుగుదేశం పార్టీ నుంచి 62% పోలింగ్ జరిగింది. ఎండి ఇంతియాజ్ ఇతనికైతే 37% మాత్రమే పోలింగ్ జరిగింది వైసీపీ నుంచి. ఇదంతా కర్నూలు నియోజకవర్గం. ఇంకా కురుపాం నియోజకవర్గం అయితే తొయ్యక జగదీశ్వరి తెలుగుదేశం పార్టీ నుంచి 60% పోలింగ్ జరిగింది. పాముల పుష్ప శ్రీవాణి ఈవిడ వైసీపీ నుంచి పోటీ చేశారు. 38% పోలింగ్ అయితే జరిగింది కురుపాం నియోజకవర్గం నుంచి. కుప్పం నియోజకవర్గం నుంచి ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు 70% పోలింగ్ అయితే జరిగింది అతనికి. సో చంద్రబాబు నాయుడు గారు గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి. కేజే భరత్ అయితే వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి 29% మాత్రమే పోలింగ్ జరిగింది. ఇంకా 1% అదర్స్ కుప్పం నియోజకవర్గం. కొవ్వూరు నియోజకవర్గం అయితే ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి అతనికి 61% పోలింగ్ జరిగింది. తాలారి వెంకట్రావు అయితే 37% మాత్రం పోలింగ్ జరిగింది. ఇతను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు తాలారి వెంకట్రావు. అండ్ నెక్స్ట్ కొవ్వూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అయినటువంటి నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. 48% పోలింగ్ అతనికి పడ్డది అనమాట. సో మరి అపోనెంట్కి అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ మహిళ తను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడకి 47% పోలింగ్ జరిగింది. 1% డిఫరెన్స్ ఉంది కొవ్వూరులో. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. మోస్ట్లీ అయితే వైసీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వేలు అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ కొత్తపేట. నెక్స్ట్ మనం చూద్దామండి. కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యానందరావు తను టీడీపీ నుంచి అతనికి 62% పోలింగ్ జరిగింది. ఇంకా చిర్ల జగ్గిరెడ్డి అయితే 37% పోలింగ్ జరిగింది. ఇతను వైసీపీ నుంచి పోటీ చేశారు కొత్తపేట. కొండపి నియోజకవర్గం అయితే టీడీపీ నుంచి డోలా బాల శ్రీ వీరాంజనేయ స్వామి అతను 57% పోలింగ్ దక్కించుకున్నాడు టీడీపీ నుంచి. వైసీపీ నుంచి అయితే 41% ఆది మూలపు సురేష్ అతను పోటీ చేశాడు. అతనికి 41% మాత్రం పోలింగ్ జరిగింది కొండపి నియోజకవర్గం నుంచి. కొడుమూరు నియోజకవర్గం అయితే బొగ్గుల దస్తాగిరి 62% పోలింగ్ జరిగింది. ఈ బొగ్గుల దస్తాగిరి మీద అనుకుంటే కేసు జరిగింది. వివేక హత్య కేసులు ఇతనే చాలా ఏవన్ ముద్దాయిగా ఉండడం మనం చూస్తున్నాం. మరి ఇతను ఒకటే కాదో తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా బొగ్గుల దస్తాగిరి ఇతను టీడీపీ నుంచి పోటీ చేశారు 62%. ఆదిమూలపు సతీష్ అయితే వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి 37% పోలింగ్ అయితే జరిగింది వైసీపీ నుంచి. కావలి నియోజకవర్గం ఇదైతే 59% అనమాట టీడీపీకి. కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 39% పోలింగ్ జరిగింది. సో కావలిలో ఈ విధంగా ఉంది. కనిగిరిలో ఎలా ఉందంటే టీడీపీకి అయితే 47% మాత్రమే ఉంది. ముక్క ఉగ్ర నరసింహారెడ్డి అతనికి 47 ఉంది. కాకపోతే ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అనుకుంటా. దద్దల నారాయణ యాదవ్ సో బీసీ కేటగిరీ. దద్దల నారాయణ యాదవ్ అయితే వైసీపీ నుంచి 51% పోలింగ్ దక్కించుకున్నారు. మరి ఇక్కడ టీడీపీ అయితే ఓడిపోతుంది. ఇంకా కందుకూరు నియోజకవర్గం అయితే టీడీపీకి అయితే ఇంటూరు నాగేశ్వర్ 60% అయితే పోలింగ్ జరిగింది. 60% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బుర్ర మధుసూదన్ యాదవ్ ఇతనైతే వైసీపీ నుంచి అనమాట. మరి ఇతనికి 39% పోలింగ్ మాత్రమే జరిగింది. 60% టీడీపీకి గెలుస్తుంది. ఇంకా కందుకూరు అయిపోయింది కాబట్టి కాకినాడ అర్బన్ చూద్దాం. ఇక్కడైతే వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఇందులో చాలామందికి ఎవరైతే ఓటేస్తున్నారో వాళ్ళ నియోజకవర్గానికి అభ్యర్థుల పేర్లు కూడా సరిగ్గా తెలియదు. కానీ వెళ్ళి ఓట్లు వేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. బట్ ఒకరైతే ఎవరైతే వాళ్ళ తెలియదో వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే ఆ నియోజకవర్గాల ఆయా నియోజకవర్గాల ఆ యొక్క పార్టీ యొక్క వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అయితే కూడా మనం వివరిస్తున్నాం అనమాట. ఇక్కడ వనమాడి వెంకటేశ్వరరావు తిను టీడీపీ నుంచి 53% పోలింగ్ జరిగింది. ఇతనికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇతనికి 67% పోలింగ్ జరిగింది. ఇది కాకినాడ అర్బన్ అనమాట. ఆలూరు నియోజకవర్గం అయితే టీడీపీ నుంచి భద్రా గౌడ్ టీడీపీ నుంచి 53% పోలింగ్ అయితే జరిగింది. ఇంకా 43% అయితే బి విరూపాక్షి ఇతను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇతనికి 43% ఉంది. సో ఈ విధంగా మొత్తంగా ఇన్ని రకాలుగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆచంట నియోజకవర్గం దీనికైతే పీతాని సత్యనారాయణ ఇతను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అతనికి 57% పోలింగ్ జరిగింది. మరి వైసీపీకి సిహెచ్ శ్రీరంగనాథ్ రాజు ఇతను 41% అయితే పోలింగ్ జరిగింది. మరి నెక్స్ట్ ఆచంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చూద్దాం. అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం నుంచి అయితే గొట్టిపాటి రవికుమార్ దీనికి 60% పోలింగ్ అయితే జరిగింది. పానెం చిన్న హనుమిరెడ్డి 38% వైసీపీకి అయితే రావడం జరిగింది అద్దంకిలో.
నెక్స్ట్ ఆలగడ్డ నియోజకవర్గం భూమా అఖిలప్రియ 59% జరిగింది పోలింగ్. సైకిల్ గుర్తుకే పడ్డాయి బాగానే. మరి భూమా అఖిలప్రియకైతే బాగా సపోర్ట్ అయితే జరిగింది. ఇంకా గంగులం బ్రిజేంద్ర రెడ్డి ఇతను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీలో ఇతను 39% పోలింగ్ జరిగింది ఫ్యాన్కే. మరి ఇతరులకైతే 2 ఉంది. ఇంకా అమలాపురం నియోజకవర్గం అయితే ఆనందరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, 61% ఉంది. వైసీపీకి పినింపే విశ్వరూపు ఇతను వైసీపీ నుంచి 36% మాత్రం పోలింగ్ జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏం చూద్దామంటే ఆముదాల వలస నియోజకవర్గంకి అయితే కూన రవికుమార్ ఇతనైతే టీడీపీ నుంచి 59% మాత్రం పోలింగ్ జరిగింది. తమ్మినేని సీతారాం అతను స్పీకర్. మనం ఆల్రెడీ తను చూస్తాం. స్పీకర్ అనే పేరుకే కానీ వన్ సైడ్ లాగా మాట్లాడడం, ఎప్పుడైనా పార్షాలిటీ ఇవ్వడంలో ఈయన ఫస్ట్ ఉంటాడు. ఎప్పుడు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తురు అనే నింద కూడా ఇతని మీద ఉంది. మరి చూద్దాం ఈసారి ఇతనికి టీడీపీ నుంచి అయితే చాలా భారీ ఫైట్ అనేది రావడం జరిగింది. 38% మాత్రం పోలింగ్ జరిగింది మరి వైసీపీ నుంచి పోటీ చేసినందుకు. అనంతపురం నుంచి అయితే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తిను అయితే 53% టీడీపీకి అయితే రావడం జరిగింది. అనంత వెంకటరామరెడ్డి అయితే వైసీపీ నుంచి 44% పోలింగ్ వైసీపీకి అయితే రావడం జరిగింది అనంతపురం జిల్లా. ఇంకా ఆత్మకూరు నియోజకవర్గం అయితే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి 58% పోలింగ్ జరిగింది. ఇంకా మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ నుంచి 40% పోలింగ్ జరిగింది. సో ఇది ఎలా ఉందో చూడాలి. ఇంకా బనగానపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ జనార్దన్ రెడ్డి ఇతనైతే గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. సో చాలా రోజుల నుంచి బాగానే ప్రచారంలో తిరుగుతున్నాడు. 52% పోలింగ్ ఇతనికి జరిగింది. కాటసాని రామరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి 43% మాత్రమే జరిగింది. మిగిలిన వాళ్ళైతే 5% ఉన్నారు. ఇంకా బాపట్ల నియోజకవర్గానికి అయితే టీడీపీ నుంచి వి నరేంద్ర వర్మ ఇతనికి 61% పోలింగ్ అయితే జరిగింది టీడీపీకి. వైసీపీ నుంచి కోన రఘుపతి తను 38% పోలింగ్ దక్కించుకున్నారు. అదర్స్ ఆర్ 1%. అండ్ భీమిలి నియోజకవర్గం ఆబ్వియస్లీ గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తారండి. గంటా శ్రీనివాసరావు ఇప్పటికీ 6 సార్లు పోటీ చేశారు. ఎక్కడ ఓడని చరిత్ర అతనికి ఉంది. మరి అతన్ని ఈసారి 5వ సారి అయితే పోటీ చేయడం, 5వ 6వ సారి గంటా శ్రీనివాస్ గారు అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తారు, 60% పోలింగ్ దక్కించుకున్నారు. ముత్తంశెట్టి శ్రీనివాస్ 38%. ఇతని మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అరగంట అనేవి ఇతన్ని బాగా వెక్కిరిస్తూ ఉంటారు జనాలు. మరి ముత్తంశెట్టి భీమిలి నుంచి పోటీ చేశారు. ఇతనికి 38% మాత్రమే దక్కించుకున్నారు భీమిలిలో. బొబ్బిలి అయితే ఆర్ఎస్వికే రంగారావు టీడీపీ నుంచి అతనికి 60% పోలింగ్ అయితే దక్కింది. ఇంకా వెంకట చిన్న అప్పయ్య నాయుడు వైసీపీ నుంచి 38% పోలింగ్ జరిగింది. అండ్ 2% అదర్స్ ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో అయితే పులివర్తి వెంకట మణి ప్రసాద్ నాని అని పిలుస్తారు. ఇతను వైసీపీ నుంచి టీడీపీ నుంచి 59% పోలింగ్ అయితే దక్కించుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చిన్న వయస్కులు అనుకుంటా, చిన్నగానే కనబడుతున్నాడు. మరి ఈయన వైసీపీ నుంచి పోటీ చేసిన 39% మాత్రమే దక్కించుకున్నారు చంద్రగిరిలో. చీపురుపల్లి నియోజకవర్గంలో ఆబ్వియస్లీ బొత్స సత్యనారాయణ గెలుస్తారండి. బొత్స కుటుంబం విజయనగరానికి చాలా ఆప్తులు. ఎప్పటి నుంచో విజయనగరం జిల్లాలంతా కూడా బొత్స కుటుంబాన్ని నడుపుతున్నారని ఉంది. ఈసారి వాళ్ళ వైఫ్ కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు విశాఖ నుంచి, బొత్స ఝాన్సీ లక్ష్మి గారు. మరి ఆవిడ ఎంపీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు రీసెంట్గా కలిసినప్పుడు. ఇలాగే బొత్స సత్యనారాయణ కూడా కలవడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా గెలుస్తానని చెప్పారు. అనుకున్నట్టుగానే 48% పోలింగ్ అయితే జరిగింది. కాబట్టి ఆయన ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేశారు కాబట్టి డెఫినెట్గా అక్కడ వైసీపీ గెలిచే ఛాన్సెస్, బొత్స సత్యనారాయణ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కళా వెంకటరావు ఇతనేమో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అతనికి 47%, చాలా తక్కువ డిఫరెన్సే. బట్ ఇట్స్ ఓకే, ఇక్కడ వైసీపీ అయితే గెలుస్తూ ఉంది చీపురుపల్లిలో. చిలుకలూరుపేటలో అయితే టీడీపీనే గెలుస్తుందండి. పత్తిపాటి పుల్లారావు ఇతను 59%. చిలుకలూరుపేట ఇంతకుముందు విడతల రజని పోటీ చేసింది, ఆమెను తప్పించారు అప్పుడు. ఇప్పుడు ఈయననైతే ఇప్పుడు ఆమెను తప్పించి కావటి మనోహర్ నాయుడిని నిలబెట్టారు, విడతల రజనిని తప్పించి. మరి వైసీపీ నుంచి ఆవిడ నిలబడితే ఓడిపోతుందని చెప్పేసి వైసీపీ నుంచి కావటి మనోహర్ నాయుడిని కూడా నిలబెట్టినా కానీ గెలిచే ప్రసక్తి లేదన్నట్టుగా 40% మాత్రమే అతను ఓటింగ్ దక్కించుకున్నాడు. పత్తిపాటి పుల్లారావు మాత్రం 59% పోలింగ్ దక్కించుకున్నారు. ఇది అంతా చిలుకలూరుపేట. నెక్స్ట్ చింతలపూడి నియోజకవర్గం చూసుకున్నట్లయితే సొంగ రోషన్ ఇతనైతే 53% పోలింగ్ అయితే అతనికి జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి. ఇంకా వైసీపీ నుంచి ఖమ్మం విజయరాజు అతను వైసీపీ నుంచి అయితే 44% అయితే జరుగుతూ ఉంది. చీరాల నియోజకవర్గం చూసుకున్నట్లయితే మధులూరి మాలకొండయ్య యాదవ్ ఇతనికి వైసీపీ నుంచి అయితే కరణం వెంకటేష్ అనమాట. టీడీపీ నుంచి 54%, వైసీపీ నుంచి కరణం వెంకటేష్కి 43%, మధులూరి మాలకొండయ్య యాదవ్కి అయితే 54%. చీరాల నియోజకవర్గం. చిత్తూరు నియోజకవర్గం 49%, టీడీపీకి అయితే గురజాల జగన్మోహన్ పోటీ చేశారు, అతనికి భారీ మెజార్టీని రాబోతుంది. 48% ఎం విజయానందరెడ్డి, అంటే 49-40 దగ్గరలో ఉన్నారులేండి, భారీ ఏం కాదు.
బట్ ఓవరాల్గా అయితే టీడీపీనే ఉంది మెజారిటీలో. వైసీపీ అయితే 48% పోలింగ్ ఉంది. ఎం విజయానంద రెడ్డి అనమాట, చిత్తూరు. చోడవరంలో అయితే కేఎస్ఎన్ఎస్ రాజు, ఇతను 60% ఇతనికి టీడీపీ నుంచి. మరి వైసీపీకి ఎలా ఉందంటే 38% ఉంది. కరణం ధర్మశ్రీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు చోడవరంలో. దెందులూరులో అయితే చింతమనేని ప్రభాకర్ టీడీపీ నుంచి 58% పోలింగ్ జరుగుతుంది. కోటూరు అభయ చౌదరి, ఇతనికి 39% పోలింగ్ అయితే జరుగుతుంది. దెందూరులో వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇంకా దర్శి నియోజకవర్గం అబ్వియస్లీ గొట్టిపాటి లక్ష్మి గారు డాక్టర్ ఈవిడ. సో డాక్టర్ గారు అయినా కూడా బాధ్యతలు ఎక్కడా కూడా మరవకుండా అటు రాజకీయంలోనూ ఇటు వైద్య రంగంలో కూడా బాగానే రాణించారని చెప్పాలి. గొట్టపాటి లక్ష్మి టీడీపీ నుంచి 57% పోలింగ్ దక్కించుకున్నారు. 40% పోలింగ్ మాత్రం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అయితే తక్కువనే ఉంది. డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి 53% పోలింగ్ అయితే జరుగుతుంది. ఇంకా బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి 44% పోలింగ్ జరుగుతూ ఉంది. ఇంకా ఏలూరు నియోజకవర్గంలో అయితే బడేటి రాధాకృష్ణ 60% పోలింగ్ అయితే జరిగింది ఏలూరులో. మరి ఆళ్ళ నాని అయితే వైసీపీ నుంచి ఈసారి పోటీ చేశారు ఏలూరులో. ఆళ్ళ నానికైతే 39% ఉంది. అండ్ గజపతి నగరం అనమాట, ఇదైతే కొండపల్లి శ్రీనివాస్, తిను 58% పోలింగ్ దక్కించుకున్నారు టీడీపీ నుంచి. బొత్స అప్పల నర్సయ్య వైసీపీ నుంచి పోటీ చేశారు. బొత్స అప్పల నర్సయ్యకి అయితే 40% మాత్రమే ఉంది. సో ఇంకా గాజువాక నియోజకవర్గం పల్ల శ్రీనివాసరావు పోటీ చేశారు టీడీపీ నుంచి, అతనికి 60% పోలింగ్ జరిగింది. ఇంకా గుడివాడ అమర్నాథ్, ఈ గుడివాడ అమర్నాథ్నే కోడిగుడ్డు మంత్రి అని అంటుంటారు. ఈ కోడిగుడ్డు మంత్రిని ఇప్పుడు వైసీపీ నుంచి చేశారు కదా, 38% మాత్రం పోలింగ్ జరిగింది. సో వైసీపీలో తక్కువ ఉంది. ఇక టీడీపీ గెలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకి పోలింగ్లో అర్థమవుతుంది. 60% గాజువాకలో. గంగాధర నెల్లూరు లాంట్లయితే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ వైసీపీ నుంచి అయితే కృపాలక్ష్మి, ఆమె 38%. మరి వైసీపీకి 38 ఉంది కదా, టీడీపీకి అయితే 60% ఉంది. డాక్టర్ ఎంవి థామస్ తినుకి అయితే 60% టీడీపీ నుంచి. గన్నవరం కూడా చాలా మంచి నియోజకవర్గమే, ఇప్పుడు కూడా రాజకీయాలకు పెట్టింది పేరు. వల్లభనేని వంశీమోహన్ అక్కడ ఉంటారు. టీడీపీలో ఇంతకుముందు ఉన్న వ్యక్తి వల్లభనేని వంశీ, ఇప్పుడు వైసీపీకి షిఫ్ట్ అయ్యాడు. ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారు. 37% మాత్రం పోలింగ్ ఉంది. వీళ్ళంతా కూడా రెడ్ బుక్లో లోకేష్ గారు ఉన్న రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉన్నాయని కూడా వినికిడి. ఇంకా మరి టీడీపీ నుంచి అయితే యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తాడు. 61% పోలింగ్ అయితే జరిగింది. ఇంకా గిద్దలూరు నియోజకవర్గంలో అయితే అశోక్ రెడ్డి అయితే టీడీపీ నుంచి 50% పోలింగ్ జరిగింది. కె నాగార్జున రెడ్డి అయితే వైసీపీ నుంచి 48% పోలింగ్ జరిగింది. సో ఆ విధంగా గూడూరు నియోజకవర్గం అయితే పాసం సునీల్ కుమార్ అయితే 57% పోలింగ్ జరిగింది టీడీపీ నుంచి. మెరిగి మురళీధర్ అయితే 41% పోలింగ్ జరిగింది. ఇది ఎక్కడంటే గూడూరు వైసీపీ నుంచి అనమాట. గుడివాడ నియోజకవర్గంలో వేణుగండ్ల రాము టీడీపీ నుంచి అయితే 60% పోలింగ్ జరిగింది. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, నాని అంటారు, కొడాలి నాని. సో దీనికి చాలా అంటే ఎక్కువ బాగానే పేరుందనమాట కొడాలి నానికి. మరి ఈసారి మాత్రం ఓటింగ్ తగ్గింది, 38% పోలింగ్ జరిగింది వైసీపీ నుంచి. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావునే నాని అని పిలుస్తారు. వెనిగండ్ల రామ్కి అయితే వైసీపీ గట్టిపోటీ ఇచ్చినా కానీ బాగానే నిలబడి 60% పోలింగ్ దక్కించుకున్నారు. గుంతకల్ నియోజకవర్గం అయితే టీడీపీ నుంచి అయితే 59% పోలింగ్ జరిగింది. గమ్మనూరు జయరామ్ అతను టీడీపీ నుంచి. మరి వైసీపీ నుంచి ఎవరు ఉన్నారంటే వై వెంకటరామిరెడ్డి ఉన్నారు, అతను 39% పోలింగ్ జరిగింది వైసీపీ నుంచి గుంతకల్లో. గుంటూరు వెస్ట్ ఇంకా రావాలి, విడతల రజని వచ్చింది. మరి చూద్దాం. గుంటూరు ఈస్ట్లో అయితే మొహమ్మద్ నజీర్ టీడీపీ నుంచి 60% పోలింగ్ అయితే జరిగింది. షేక్ నూరి ఫాతిమా 38% వైసీపీ నుంచి దక్కించుకున్నారు. గుంటూరు అయిపోయింది కదా. గోపాలపురం అయితే మద్దిపాటి వెంకటరాజు, ఇతను టీడీపీ నుంచి 58% పోలింగ్ జరిగింది. తానేటి వనిత, ఈవిడికైతే 40% వైసీపీ నుంచి. తానేటి వనితకి బాగా వస్తువులు ఉన్నాయని విన్నాం. ఇక గుంటూరు వెస్ట్ ఇందాక మాట్లాడుకున్నట్టు విడతల రజనీకి అయితే ఇక్కడ 39%, చిలుకలూరుపేటలో కొడితే ఇక్కడ పడ్డదని చెప్తారు గుంటూరు వెస్ట్లో. మరి విడతల రజనీకి కూడా 39% మాత్రం పోలింగ్ జరిగింది. పిడుగురాల మాధవి, ఈవిడికైతే 60% పోలింగ్ జరిగింది. యాక్చువల్గా గల్లా మాధవి అంటారు, గల్లా మాధవినే ఈవిడ మీద పోటీ చేస్తున్నారు. మరి పిడుగురాల మాధవి అనేది ఇక్కడ ఉంది. సో గల్లా మాధవి, పిడుగురాల మాధవి ఇద్దరు ఒకటే అనుకుంటా. సో ఆవిడకి 60% పోలింగ్ టీడీపీ నుంచి. వైసీపీ నుంచి అయితే ఈవిడికి 39% విడుదల రజనీకి. ఇంకా గురజాల నియోజకవర్గం ఎర్రపతనేని శ్రీనివాసరావు 60% పోలింగ్ జరిగింది టీడీపీ నుంచి. మరి వైసీపీ నుంచి కాశు మహేష్ రెడ్డి 30%
శాతం వైసీపీకి అయితే జరిగింది. సో హిందూపురంలో అయితే బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు 64% టీడీపీ నుంచి. ఆల్రెడీ రెండు సార్లు గెలిచిన ఘనత ఉంది బాలకృష్ణ గారు. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనేది అయితే మనం చూస్తూ ఉన్నాం. 64%తో పోలింగ్ అయితే దక్కించుకున్నారు. మరి వైసీపీ నుంచి టీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు. ఆవిడకి 35% మాత్రం పోలింగ్ జరిగింది. నెక్స్ట్ ఇచ్చాపురం నియోజకవర్గం చూసుకున్నట్లయితే బెందాలం అశోక్ తను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అతనికి 62% పోలింగ్ అయితే జరిగింది టీడీపీ నుంచి. వైసీపీ నుంచి ప్రియ విజయ పోటీ చేస్తారు. ఆవిడకి 37% పోలింగ్ అయితే జరిగింది ఇచ్చాపురం నుంచి విజయకి. జగ్గంపేట నియోజకవర్గంలో అయితే జ్యోతుల వెంకట అప్పారావు అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తారు. 60% అయితే తనకు పోలింగ్ జరిగింది జ్యోతుల వెంకటరావుకి. తోట నరసింహం వైసీపీ నుంచి పోటీ చేస్తారు. అతనికి 38% పోలింగ్ అయితే జరిగింది. ఇంకా లాస్ట్ జగ్గయ్యపేట, అదేవిధంగా మనకి ఇంకా కొన్ని కళ్యాణదుర్గ, కదిరి, అదేవిధంగా కాకినాడ ఇవన్నీ కూడా ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అంతకుముందు ఇక జగ్గయ్యపేట నియోజకవర్గం చూసుకున్నట్లయితే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇతనికి 60% పోలింగ్ అయితే టీడీపీ నుంచి జరిగింది. 39% సామినేని ఉదయభాను అతనికి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కడప నియోజకవర్గం చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థిగా అంజాద్ బాషా అతనికైతే గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరి కడప ఎక్కువగా వైసీపీకి బాగా పాజిటివ్ అయితే ఉంది. అందువల్ల 51%తో ముందంజలో ఉంది వైసీపీ. టీడీపీ నుంచి మాధవిరెడ్డి పోటీ చేశారు. ఆవిడ కూడా బాగానే మెజార్టీ అయితే వచ్చింది. అంటే 51కి 48కి కొద్దిగా డిఫరెన్సే ఉంది. మరి మాధవిరెడ్డికి 48% టీడీపీ నుంచి అయితే పోలింగ్ అయితే జరిగింది. కదిరి నియోజకవర్గం అయితే కద్దికుంట వెంకట ప్రసాద్ టీడీపీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు. మరి ఇతనికి వెంకట ప్రసాద్కి అయితే 59% టీడీపీ నుంచి పోలింగ్ జరిగింది. మక్బూల్ అహ్మద్కి అయితే 49% పోలింగ్ జరిగినట్టు మనకి తెలుస్తూ ఉంది. కదిరి కళ్యాణదుర్గం నుంచి అయితే టీడీపీ నుంచి అయితే అమిలినేని సురేంద్ర బాబు టీడీపీ నుంచి పోటీ చేస్తారు. 59% అయితే పోలింగ్ జరిగింది. తలారి రంగయ్య ఇతనికైతే 39% పోలింగ్ అయితే జరిగింది. వైసీపీ నుంచి పోటీ చేశారు. సో ఇంకా నెక్స్ట్ కమలాపురం నియోజకవర్గంలో అయితే వైసీపీ అభ్యర్థిగా పి రవీంద్రనాథ్ రెడ్డి దీనికైతే వైసీపీ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. 51% పోలింగ్ అయితే జరిగింది. మరి టీడీపీకి అయితే పుత్త చైతన్యరెడ్డి పోటీ చేశారు. తను కూడా పాపం దాదాపుగా చేరుకున్నాడు. 47% పోలింగ్ దక్కించుకున్నారు. ఇంకా లాస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో వనమాడి వెంకటేశ్వరరావు అతను టీడీపీ నుంచి పోటీ చేసి 53% పోలింగ్ దక్కించుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను అయితే 47% వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి దాదాపుగా 47% పోలింగ్ బాగానే జరిగింది. మరి ఎవరు గెలుస్తారు అని అంటే ఇక్కడ 53%తో వనమాడి వెంకటేశ్వరరావు గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదర్స్ అయితే 5% అనమాట. ఇది కాకినాడ అర్బన్. ఇక మొత్తం జిల్లాల వారీగా చూసుకున్నారు కదా, ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాలు మనం కవర్ చేసాం. అంతమంది అభ్యర్థులను అయితే మనం పరిశీలించాము. సో తెలుగుదేశం, టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ మూడు పొత్తు మీద ఉన్నటువంటి టీడీపీకి ఎక్కువ మెజార్టీ అయితే కనబడతా ఉంది. మరి నేను కొన్ని అయితే ఆల్మోస్ట్ టీడీపీ అని చెప్పడం జరిగింది, కానీ అక్కడ కొన్ని జనసేన అండ్ బీజేపీ వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. మరి వాళ్ళ డీటెయిల్స్ అయితే నాకు రాలేదు. సో నాకు ప్రస్తుతానికైతే టీడీపీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చాయి. అలాగే వైసీపీ అభ్యర్థులు ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళవి కూడా వచ్చాయి, వైసీపీ అండ్ టీడీపీవి. సో ఫైనల్గా ఏదైతేనేముంది మెజారిటీ అయితే టీడీపీ గెలుస్తుందని అయితే ఇక్కడ ఈ సర్వే ప్రకారం అయితే తెలుస్తూ ఉంది. వైసీపీ కొన్ని చోట్ల అయితే మెజారిటీలో ఉంది. మరి ఇంతకీ ఈ సర్వేలో అంటే ఇప్పుడు చెప్పినట్టు అభ్యర్థులు గెలుస్తారా లేదా, ఈ పోలింగ్లో ఎంతవరకు నిజం ఉంది, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ.